and welcome to Head and Shoulders presents Z Heroes Grand Finale! Yes. Yay! Ram Prasad, నిజాలు మాట్లాడుకుందాం. కెమెరాలు రోల్ అవ్వట్లేదు, నిజం చెప్పు. అసలు అనుకున్నావా నువ్వు ఇంత దూరం వస్తావని? ఏదో 4 పంచులకు తీసుకొచ్చారేమో నన్ను అనుకున్నావు. మీరు నమ్ముతారంటే చెప్తాను మేడం, మీరు నిజంగా నమ్మాలి. నమ్ముతా. నేను వచ్చింది టైటిల్ కోసం మేడం. నిజంగా ప్రామిస్. నిన్ను ఈ గత వారాలుగా చూస్తుంటే అలా అనిపించలేదే? అంటే స్టార్టింగ్ లో అవకాశం రాలేదు చేద్దామని. గత 4 స్టంట్లు మీరు చూసారు కదా, మీరే అన్నారు కదా బెస్ట్ పర్ఫార్మెన్స్ నువ్వు బాగా చేసావని. జంపింగ్స్ అవి అవకాశం వచ్చినప్పుడు ఏదైనా చేయగలను అంతే. సూపర్ రియల్ ఇన్స్పిరేషన్. అలా ఉండాలి స్పిరిట్ అంటే. సో తేజు, ఫినాలే దాకొచ్చావు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఇంత దూరం వస్తాను అని? బికాజ్ లేదు, ఎందుకంటే ఫస్ట్ వెన్ ఇట్ స్టార్టెడ్ 5 boys 5 girls స్టార్ట్ అయింది కదా. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత కష్టపడినా ఫిజికల్ కేపబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే స్ట్రెంగ్త్ వైజ్ న్యాచురలీ దే ఆర్ స్ట్రాంగ్. సో సామ్రాట్ని, మిలింద్ని, ఆకర్ష్ని వీళ్ళని చూడంగానే నాకు డౌటే ఉండింది ఎప్పుడప్పుడు తీసేస్తారు అని. కానీ అమ్మాయిల్ని కూడా చాలా తక్కువ అంచనా వేసాను నేను. సృష్టి వాజ్ అ గ్రేట్ కాంపిటీషన్ ఫర్ మీ. సో నేను ఇక్కడ దాకా వచ్చింది నా లక్ కూడా ఉంది, నో డౌట్. అండ్ of course I performed, but starting few stages lo I was not able to perform and I was very disappointed. But ikkada daaka vachesanu kabatti I'm already feeling very happy. I get to do all the stunts. Okkati kuda miss avakunda anni chesanu and idi kuda chestanu. So that's enough for me. Superb. So మనం ఇక్కడ బ్రిడ్జ్ కింద ఉన్నాము. We are about to start the task రోడ్డు మీద జరగబోతుంది. టాస్క్ ఏంటో మీకు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Ready? Teju, all the best. Thank you so much. Women power, dude. Yes. Bring it on. Try chesta. Men power kuda madam. Women power, dude. Women power. Okay. ఫినాలేకి వచ్చేసామండి మనం. వావ్, తేజు అండ్ రామ్ ప్రసాద్ చూసారా విండ్ ఎంత ఉందో? ఇది మామూలు టాస్క్ కాదు. ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. స్టంట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న లక్ష్మి ట్విస్ట్. ఈ రోజు గ్రాండ్ ఫినాలే. అలా నార్మల్ గా వచ్చి స్టంట్ చేసి వెళ్తే ఎలా? వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ అండ్ మెమరీ ఉండాలని వాళ్ళిద్దరిని ఇక్కడ పారాగ్లైడింగ్ చేసి వస్తే అప్పుడు స్టంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను. చూడండి వాళ్ళ ప్రిపరేషన్ అండ్ ఫ్లయింగ్. ఇప్పుడు పారామోటర్ రైడ్ అంటున్నారు. సో పారాషూట్ ఎప్పుడు ఎక్కలేదండి, ఫస్ట్ టైం. మనకి ఫ్లైటే అలవాటు. సో చాలా ఆతృతగా ఉందని ఒక్కసారి గాల్లోకి వెళ్ళి నేనే ఒక పెద్ద ఫ్లైట్ లాగా ఫ్లై అవ్వబోతున్నాను గాల్లో. సో నాకు కొత్త ఎక్స్పీరియన్స్. కొంచెం టెన్షన్, అంటే టెన్షన్ కాదు, ఏంటో చూడాలని ఉంది. అంటే ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్తాం, ఫ్లైట్లో వెళ్తాం, షిప్లో మాది బోట్లో వెళ్తుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆకాశానికి నెలకి మధ్యలో మనం అలా ఎగురుతూ ఉంటే ఎలా ఉంటుంది, మనకే దేవుడు 2 రెక్కలు ఇస్తే ఎలా ఉంటుంది. సో ఆ ఫీల్ని ఎంజాయ్ చేయబోతున్నాను. సో నేను పైకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా మీకు చెప్తాను.
స్టంట్లో మా ఎంట్రీ పారాగ్లైడింగ్, దాని తర్వాత స్టంట్ ఏముంటుందో కూడా తెలీదు. చాలా ఎక్సైటింగ్ ఉంది థైలాండ్ని పైనుంచి చూస్తానని. అండ్ ఇక్కడ దాకా వచ్చి అన్ని స్టంట్లు చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు గెలిచినా ఓడిపోయినా పెద్ద విషయం కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళే గెలుస్తారు అండ్ అది ఎవరైనా ఐ డోంట్ కేర్. ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ గెటింగ్ టు డూ టిల్ ద ఫినాలే అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సూపర్ అండి. ఇప్పుడే గాల్లోకి వెళ్ళొచ్చాను. ప్రపంచాన్ని ఏదో మనం వెళ్తున్నట్లుగా మన కాళ్ళ కింద ప్రపంచం ఉన్నట్లు ఫీల్ అవుతుందండి. కార్లు బైక్లు అన్నీ తీసేసి ప్రతి ఒక్కరికి ఇలా పారాషూట్ ఇస్తే పొల్యూషన్ లేకుండా హ్యాపీ గాలి అందరూ వెళ్తారండి. ఫస్ట్ టెన్షన్ పడ్డాను పైకి వెళ్ళినప్పుడు. అలాగే వెళ్తున్న కొలిది నాకు ఆ భయం పోయింది. సో చిన్నపిల్లల ఒకసారి నాలో ఆనందం వచ్చి అరుస్తూ కేకలు పెడుతూ కింద రాబోద్దు తెలీదు. అలా జర్నీ వీలుంటే ఇక్కడ బ్యాంకాక్ నుంచి ఇండియా వరకు వెళ్ళిపోతే బాగా అనిపించింది నాకు. ఆ సెయిలింగ్ చేస్తున్నప్పుడు ఫీలింగ్ వాజ్ సో అమేజింగ్. అంటే అందరికీ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అది నేను ఈరోజు ఎక్స్పీరియన్స్ చేశా. ఎగురుతూ మొత్తం థైలాండ్ని పైనుంచి చూసా. అండ్ దాని తర్వాత ల్యాండింగ్ అప్పుడు ఎగిరేటప్పుడు కొంచెం కష్టమైంది బికాజ్ అది అసలు గాలి మొత్తం లాగేస్తుండింది. పైనుంచి వ్యూ అదిరిపోయిందనమాట. మీరిద్దరూ ఈ స్కేట్ బోర్డ్స్ మీద ఎక్కి కార్ ముందుకు వెళ్తూ ఉంటుంది. మీకు ఈచ్ సైడ్ న మూడు నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ఫ్లాగ్ కనిపిస్తుంది. అక్కడ దిగ్ చేస్తే మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ కాంబినేషనే ఈ 3 నంబర్స్. గుర్తుపెట్టుకున్న నంబర్స్ ఓపెన్ చేయండి. దాంట్లో హీరోస్ అనే ఫ్లాగ్ ఉంటుంది. అది ఎవరు ఫస్ట్ ముందు తీసుకొచ్చి చూపిస్తారో వాళ్ళే విన్నర్స్. రెడీ? Yes! All the best. Get on your marks. ఇది గ్రాండ్ ఫినాలే అండ్ నా ఆపోజిషన్ రామ్ ప్రసాద్. అండ్ ఒక అబ్బాయికి అమ్మాయికి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు పోటీ చేయలేదన్నమాట. ఎప్పుడు అమ్మాయిలతో పోటీ చేయడమే తప్ప దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ కంపీటింగ్ విత్ అ బాయ్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ గ్రాండ్ ఫినాలే విన్నర్ అవ్వాలనే కోరుకుంటున్నాను. గెలిచినా ఓడిపోయినా ఐఎమ్ గోయింగ్ టు గో హోమ్ హ్యాపీ. నాకు కాంపిటేటివ్ తేజు ఉంది. తేజుని మాత్రం నేను ఆ అమ్మాయిని లైట్ తీసుకోవట్లేదు. తను చాలా మంచి స్పోర్ట్స్ చాలా బాగా ఆడతాడండి. తనకు తెలుసు. తను అబ్బాయి అనుకోవాలి. నాకు చాలా టఫ్ తను సీరియస్గానే. సో ఇలాంటి అమ్మాయితో ఫైనల్స్ వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. నేను ఆడి గెలిచి ప్రూవ్ చేసుకుంటాను నీ రామ్ ప్రసాద్ అంటే ఏంటో. నా స్ట్రెంగ్త్ ఏంటంటే ఐఎమ్ క్విక్ అండ్ ఎక్కడం దూకడం ఏదైనా ఐ డూ వెరీ క్విక్లీ. సో
I have a feeling that I have advantage on that because Ram Prasad is not very physically fit and ఆయన పెద్ద వర్కౌట్ కూడా ఏం చేయరు. సో నాకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. చూద్దాం ఏమవుతుంది. రోజు జీ ఫినాలేకి మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఎవరు వచ్చారో తెలుసా? So finale lo, who's going to be the Z hero? Both of us are going to wait and watch. Yes. All the best. స్టంట్ స్టార్ట్ అయింది. రోలర్ బ్లేడ్స్ మీద నిల్చోమని చెప్పారు అండ్ నిల్చున్న వెంటనే రామ్ ప్రసాద్ పడ్డాడు. సో నిల్చోవడం సేఫ్ కాదని చెప్పి కూర్చున్నాం ఇద్దరం. ఎందుకంటే కార్ మూవ్మెంట్లో ఉంది. రోలర్ బ్లేడ్స్ మీద అంత బ్యాలెన్స్ చేయడానికి మేమేం ప్రొఫెషనల్ రోలర్ బ్లేడర్స్ కాదు. రామ్ ప్రసాద్ మళ్ళీ అన్ని ఎక్కువ లాగేసుకోకు. త్రూ అవుట్ ద వే నేను హాయిగా కూర్చొని వెళ్ళాను. లెఫ్ట్ రైట్ హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. నంబర్స్ హ్యాపీగా చూసుకుంటూ వెళ్ళాను. ఆ ఫ్లాగ్ కనిపించగానే దూకేశాను. దూకేసిన తర్వాత ఒక 5 minutes పిచ్చిముండలాగా పరిగెత్తాను. నేను వెళ్ళేసరికి నాకు ఎదురుగా ఫ్లాగ్ కనిపించింది, కింద రెడ్ ఫ్లాగ్ ఉంది. ఇంకా తవ్వుతున్నాను. మన ఛానల్ వాళ్ళు బాగా చాలా ఎక్కువ వేశారు. తీస్తే లాక్. సో ఆ నెంబర్ ఈ టెన్షన్లో పరిగెడుతున్నప్పుడు నా నెంబర్లు గుర్తున్నాయి నాకు. స్టార్టింగ్ ఫస్ట్ నా లక్కీ నెంబర్ నా 5 మేలో పుట్టాను నేను. సో అది 5, దాని తర్వాత 7, దాని తర్వాత 8. ఆ 3 పెట్టి అక్కడ పెడుతుంటే రాదు. చాలాసేపు ట్రై చేసేసరికి ఇంకా ఫైనల్గా నాకు అర్థమైంది, అక్కడ పక్కనే ఒక గీత ఉంటుంది. ఆ గీత ఆర్డర్ ప్రకారం పెట్టాలి, పెడితే ఓపెన్ అవుతుంది.
They said get off when you see hero flag. Then you'll see a blue flag. Under it is a box. కదా అక్కడ నుంచి నాకు బ్లూ ఫ్లాగ్ ఎట్లా కనిపిస్తుంది? హీరోస్ దగ్గర దిగమన్నారు, దిగి ఉరకమన్నారు. Go back and listen. I was there when they were explaining. I'm not saying it's hero fault. flag. They said blue flag. No, You'll they see. said hero flag. I was there. Get off near the hero flag. There is a flag right there where you need to open it. See, I lost. I don't mind. I'm saying I wouldn't be an idiot running if it was clear. They said you'll see hero's flag. You have to get off. Exactly, I got off. I was running to see a blue flag somewhere and then go dig. I didn't know దీని కిందే బ్లూ ఫ్లాగ్ ఉంటుందని. అది ఒక్క మాట మాత్రం you go back and rewind and see. You didn't say anywhere. నేను విన్నాను మేడం. నేను అందుకని 10 సార్లు అడిగా. మేడం కూడా పక్కన అన్నిసార్లు అడుగుతుంటే ఆ ఫ్లాగ్ దగ్గరే ఉంటుంది, రెడ్ ఫ్లాగ్ నీది అన్నారు. నేను ఆ ఫ్లాగ్ చూసి దిగిపోయాను, పడిపోయాను. అప్పుడు కరెక్ట్ ఆ ఫ్లాగ్ చూడగానే పడిపోయాను. మీరిద్దరూ అక్కడే ఉన్నారు తను అడిగిన ప్రతి క్వశ్చన్ కి. సో యూ షుడ్ పే మోర్ He was అటెన్షన్. asking questions. I wasn't. Yes, so you should listen. ఒకే టాస్క్ గురించి అడుగుతున్నాడు క్వశ్చన్స్, వేరే టాస్క్ కాదు కదా. నాకు అర్థమైపోయింది అనుకుని తనకు అర్థం కాలేదు అడిగాడు. నువ్వు కూడా వినుండాల్సిందే అదే టైంలో. అక్కడే జరిగాయి ఆ క్వశ్చన్స్ అన్ని అండ్ ఆన్సర్స్. He asked a question, he got the answer. It's my fault, I didn't ask. You didn't listen. You didn't ask. Guys were no listen. Teju, you can't just go arguing. You have to listen also. You were standing right there. తన పక్కకి తీసుకెళ్ళి ఎవరిని అడగలేదు. He was talking to Rahul ma'am, not even you. ఇక్కడే నేనున్నాను మా నేను ఇక్కడే ఉన్నా మ్యామ్, వినలేదు నేను. అదే అంటున్నా, నువ్వు వినాలి. బికాజ్ ఐ వాజ్ దేర్. లేకపోతే నేను ఆర్గ్యూ చేయను నీతోటి. అక్కడే నించున్నాను నేను. రామ్ ప్రసాద్ అందరికీ అర్థమైంది, నీకే అర్థం కాలేదంటే నవ్వుకున్నాం కూడా మన ఇద్దరం. He was asking questions. You should have paid attention to the same questions. He got answers. So there's no point saying ఇది చెప్పలేదు అది చెప్పలేదు. ఒకటికి 1,00,000 సార్లు అడుగుండాల్సింది నువ్వు క్వశ్చన్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా అన్నాను, ఎనీ క్వశ్చన్స్, మీకు క్వశ్చన్స్ లేవు. నువ్వు ఒకటి అస్యూమ్ చేసుకొని ఇది అనకూడదు. హీ గాట్ ద సేమ్ ఆన్సర్. సపరేట్గా ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, పక్కకి తీసుకెళ్ళి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వెయిట్, మీ ఇద్దరిని సపరేట్గా తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఒకే దగ్గర చేసాం. యూ చోస్ టు లిసన్ వాట్ యూ వాంటెడ్ టు చూస్. సో యూ కెనాట్ బ్లేమ్ నో బాడీ. గాట్ ఇట్? నేనున్నాను కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ దట్ ఆన్సర్. నేను లేకపోతే నేనేం చెప్పలేను. నేనున్నాను అక్కడ తను అడిగినప్పుడు, నువ్వు అక్కడే ఉన్నావు. It's my mistake. Oh my God, Ram Prasad! బిగినింగ్ లో ఏదో టైటిల్ కోసం వచ్చానన్నో టైటిల్ కొట్టుకొని వెళ్ళిపోతున్నాను. Crazy. Wow. Teju, what do you have to say about his win? End of the day, టాస్క్ ఎవరు గెలుస్తారో వాళ్ళే విన్నర్. అండ్ ఈరోజు రామ్ ప్రసాద్ పర్ఫార్మ్డ్ వెల్, సో హీ వన్. కానీ ఇక్కడ దాకా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ I feel like end of the day best player wins. So he had his strategy, vote out lo gaani dentlo gaani, he is very smart about it and he deserves the win. నేను తేజు గురించి చెప్తా. ప్లీజ్. తేజు చిన్న కంగారు పడిందండి అంతే. ఆ కంగారు పడకుండా మాత్రం ఉంటే సీరియస్గా తేజు విన్ అయిపోద్ది. నాకు అనిపించింది తడబడింది. తడబడ్డా అంటే ఈ గేమ్ లో కావాల్సింది అన్ని షార్ప్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి. సో తనకి అన్నీ ఉన్నాయి. తప్ప ఒకసారి బ్యాడ్ లక్ ఒక్కోసారి అలాగే వస్తుంటది. అదే అన్ని టాస్క్లు ప్రతిరోజు మన రోజు కాదు కదా. నేను నించోని అన్ని అంటున్నా, నాకు చూస్తుంటే వణుకో అక్కడ. నాకేం తెలుసా, మీరు అన్ని కవర్ చేసుకుని ఉన్నారు. మీరేమో ఆ స్కేట్ బోర్డ్ లో ఉన్నారు. ఆ లారీ కిందకి వెళ్ళిపోతాను అనిపించింది నాకు ఒక పాయింట్. వాళ్ళు కిందకి వెళ్ళిపోతావు, చేతులు గోకపోతాయి తెలుసా. పడిపోయాను మేడం, నేను చూసారు కదా కరెక్ట్ లాస్ట్ గా హీరో బ్యానర్ వచ్చే దగ్గర పడిపోయాను. ఇంకా లేచి రన్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడ రన్ అయిన దగ్గర కొంచెం తేజు కానీ ఒక్క 30-40 సెకండ్స్ కంగారు పడుకుని ఉంటే మాత్రం తేజుదే. బట్ నందలెస్ అక్కడే ఆ లాస్ట్ లో చిన్నప్పుడే నేర్పిస్తారు చూడండి, ద హెయిర్ అండ్ ద టోర్టాయిస్, ద రాబిట్ అండ్ ద టోర్టాయిస్. స్లోగా ఉంది, అది అన్ని విధాలుగాను పనికొస్తుంది మన లైఫ్ లో. జస్ట్ కామ్ గా ఉండు, డోంట్ జస్ట్ బీ ఫోకస్డ్. బట్ రామ్ ప్రసాద్, నేను అనుకోలేదు నువ్వు ఇంత దూరం వస్తావని. ఓన్లీ బికాజ్ నువ్వు అన్ని చాలా లైట్ గా తీసుకునేవాడు. మిగతా కంటెస్టెంట్స్ రియల్లీ చాలా సీరియస్గా ఆడేటప్పుడు కూడా నువ్వు లైట్గా ఉన్నప్పుడు ఇదేంటి ఇది తన టీమ్ స్పిరిట్తో ఆడట్లేదేమో అని నేను జడ్జ్ చేశాను. సో సారీ, బట్ నీ అంత కమెడిక్ టైమింగ్లో ఇంత సీరియస్నెస్ ఉంది లోపల అని నేను అనుకోలేదు. బట్ రియలీ దిస్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. మాకే కాదు, చూస్తున్న వాళ్ళందరికీ కూడాను. లైక్ ఒక అండర్ డాగ్ లాగా వచ్చి హీరోలా యూఆర్ లీవింగ్ టుడే. వెరీ 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 హ్యాపీ. నిజంగా నాకు ఒక ట్యాగ్ లైన్ చెప్పాలని ఉంది. ఈరోజు ఐ లాస్ట్
but I learned how to win. There you go. That is very, very important. ప్రతి టాస్క్లోనూ 100 తప్పులు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది పడ్డారు, కొంతమంది మళ్ళీ రీటేక్లు జరిగాయి. బట్ యాజ్ అ హోస్ట్, యాజ్ ద టీమ్, యాజ్ ద లీడర్ ఆఫ్ ద టీమ్, నాకు అనిపిస్తుంది ఎక్కడ తప్పు జరిగినప్పుడు కొన్నిసార్లు నెగ్లెజిబుల్ మిస్టేక్స్, వాటి మీద మనం టైం స్పెండ్ చేస్తే దెన్ దెర్ ఇస్ నో పాయింట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫినాలే టాస్క్లోకి వెళ్ళిన తర్వాత వీఆర్ నాట్ అవర్ న్యాచురల్ సెల్ఫ్. అవును, చాలా కోపం వచ్చేస్తుంది, యాజిటేషన్ వచ్చేస్తుంది, తప్పు అనిపిస్తుంది. బట్ కామ్ మైండ్తో ఆలోచిస్తే ఐ డెంట్ డూ ఇట్, హీ డిడ్ ఇట్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో తేజు ఫైనల్గా వచ్చింది ఇదేంటి అబ్బాయి రాకుంటే అమ్మాయి వచ్చాడని చెప్పి కూడా నేను లైట్ తీసుకోలేదు. నేను తేజు గురించి నాకు తెలుసు, తేజు చాలా పవర్ఫుల్, చాలా డేంజర్ కూడా. తన ఉన్న బ్రెయిన్తోనే ఒక్కోసారి మనం ఓడేసేసుకుంటాం. నేను గమనించా, ఇందులో ఆడింది నాకు తేజుని చూడగానే ఫస్ట్ తేజు అండి అది తలదని ఉంటుంది, ఎక్కడ కట్ చేయాలో తేజు ఒకటి కట్ చేస్తుంది. సో నేను కూడా అందుకనే ఎక్కడ కట్ చేయాలో అక్కడి నుంచి నేను కట్ చేశాను. సో ఈ జస్ట్ 10 seconds 15 కంగారు వల్ల తను లాస్ అయిపోయింది, కానీ లేకపోతే సో అమ్మాయి వచ్చి రక్తాలు వచ్చాయి, నేను పడిపోయానండి. నేను మాత్రం చిన్న మాత్రం లైట్ తీసుకోలేదు. తేజు వచ్చింది కదా కొట్టేద్దాం అమ్మాయి అని అస్సలు లైట్ తీసుకోలేదు. చాలా కాన్సన్ట్రేట్ రాత్రి నుంచి నేను చాలాసేపు ఆలోచిస్తాను. తేజు తడాలంటే ఏదో ఉండాలి. నేను అవసరమైతే ఒకటి చెప్పండి, ఒక 2 టాస్క్ పక్కన వెళ్తాండి, తంతే కాలు కూడా తనేస్తుంది. నువ్వు తన్నేవే కావాలంటే నాకు నువ్వే విన్నావాలని వెళ్ళక ముందు నేను తను ఎంకరేజింగ్. అది కూడా గేమే చెప్పలేదు. మేము రూల్స్ పెట్టలేదు కదా, గమ్యం చేరుకోవాలి, అది హీరోస్ బ్యానర్ తీసుకోవాలి. నేను మధ్యలో అన్నాను, నువ్వు కానీ పడిపోతే లేసి తన్నే అన్నాను. నేను పక్కన కూడా నువ్వే పడిపోయావు తన్నకుండా. 30 seconds అక్కడ బ్యాలెన్సింగ్ కాసుకోండి, అలా 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 వెళ్తూ నేనైతే చాలా కూల్గా ఓవర్ కాన్ఫిడెంట్గా దాని మీద వెళ్ళిపోయాను. వన్స్ ఐ గాట్ డౌన్, ఐ గాట్ కన్ఫ్యూజ్డ్ ఫర్ సమ్ టైమ్, అండ్ ఆ కన్ఫ్యూజన్ వల్ల ఐ ల్యాగ్ బిహైండ్. అండ్ తను రామ్ ప్రసాద్ వచ్చి హీరోస్ తీసేయంగానే ఐ లెఫ్ట్ ఇట్. ఇంకా టాస్క్ కంప్లీట్ చేసే మోటివేషన్ పోతుంది కదా, ఐ లెఫ్ట్ ఇట్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే టుడే ఇస్ ద విన్నర్. సో నీకు ఎలా ఉంది ఈరోజు? ఇన్ని వారాలుగా మనం జీ హీరోస్ ఒక టాస్క్ కాదు, 2 టాస్క్ కాదు, నీళ్లు, ఆకాశం, నిప్పు, భూమి, అన్నిటి మీద రకరకాలుగా మనం టాస్క్స్ చేసాం. వాట్ నువ్వు ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ నీతో నువ్వు ఏం తీసుకెళ్తున్నావు రామ్ ప్రసాద్? ఇక్కడి నుంచి నేను జీ హీరోస్ ఇందాక చెప్పాను, నేను 10 మంది కంటెస్టెంట్లు, 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు ఇలా పెట్టారేంటి అనుకున్నాను. చూస్తే ఒకళ్ళేమో సినిమాకి సంబంధించిన హీరో, ఒకళ్ళు హీరోయిన్, ఒకళ్ళు సింగర్, ఒకళ్ళేమో నార్మల్గా కమెడియన్ ఆర్టిస్ట్, ఒక్కొక్క జోనర్ నుంచి ఒకళ్ళు తీసుకొచ్చారు. ఏంటి రోడీస్ నుంచి, ఒక అమ్మాయి వచ్చి మిస్ ఇండియా అని ఒక జోనర్ తీసుకొచ్చారు. సో మనం ఎప్పుడు ఒకలా ఆర్టిస్టులు అంటే ఆర్టిస్టులతో మనకు తెలుస్తుంది. సో ఒక అతను తెలుగు రాదు, అతనేమో ఎంజాయ్ నడుపుతున్నాడు. అతను చూస్తే నాకు చాలా నేర్చుకున్నాను, అబ్బా ఇలా ఉండాలా, పిల్లలకి టీచ్ చేస్తున్నాడు. తను మోడలర్, తను అంత మోడలర్ కూడా అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. తిను మన కమెడియన్ కాదు, మన హీరోయిన్ సరదాగా అంటే ఎలా ఉండాలి, చిల్ ఏ విషయం అని ఉంటుంది. సామ్రాట్ హీరో, తనకు అంత హీరోయిన్ కూడా తనకు ఒక ఇగో ఉంటుంది, ఏముంటుంది, అందరితో సరదాగా. తను కూడా రాంబయ్య ఎలా ఉన్నావు అని అంటే, ఏమో సామ్రాట్ నాకు రూమ్ ఇచ్చాడు, సామ్రాట్ ఎలా చూస్తాడు అని అనుకునేవాడిని. సో అందరూ కలిసిపోయి ఉండడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. వచ్చిన తర్వాత గేమ్ ఆడారు, గేమ్ ఆడితే ఇలాగ ఆడాలి. నాకు తెలిసిన ఒకటే కామెడీ. ఇక్కడికి వచ్చిన తర్వాత 10 మంది మనుషులు చూసాను నేను, 10 మనసులు చూసాను, 10 బ్రెయిన్లు చూసా. నువ్వు చేసే పనిలో నువ్వు చేసే వాళ్ళే ఉంటారు. సో ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో ఇది నా బెస్ట్ జర్నీ అండి. అది కావాలని, బికాజ్ మనం రాత్రి పగల్లో కష్టపడ్డాం. అసలు ఫుడ్ ఏ టైం తిన్నాము, ఏ టైంకి లేసాము. కానీ నేను ఏం చూసానంటే, నేను అనుకున్నాను వీళ్ళు రారు, ఎంత ప్రెషర్ తీసుకోరు. నేను ఎందుకు తెలుసా, నేను ఎప్పుడు మీ అందరికంటే కొంచెం ఎక్కువ అనుకుంటాను, మోహన్ బాబు కూతురు కాబట్టి. మీరు 30 years ఇండస్ట్రీ అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇండస్ట్రీ అనుకుంటాను నేను. సో నాకు ఆ వాల్యూ తెలుసు. మా నాన్న సూపర్ హిట్స్ చూశాను, సూపర్ ఫ్లాప్స్ చూశాను. సూపర్ హిట్స్ ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉంటారో చూశాను, సూపర్ ఫ్లాప్స్ ఉన్నప్పుడు అదే మనుషులు ఎలా మారుతారో చూశాను. సో నాకు ఆ వాల్యూ తెలుసు. నేను చాలా చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాను. సో నేను కంప్లైంట్ చేయడం అనేది పరాకాష్ఠకి వెళ్తే తప్ప రాదు. బట్ మీరందరూ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నారు మీ జర్నీస్లో. సో ఐ ఆల్రెడీ ఫీల్ అబవ్ అని. కానీ మీరందరూ కూడా నాకు నేర్పించారు, సేయింగ్ నో మ్యాటర్ వాట్ వీ ఫినిష్ ద టాస్క్. ఎవరు గివ్ అప్ చేయలేదు. మనం డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. కమీడియన్ కదా ఏం చేస్తాడు, మోడల్ కదా ఏం చేస్తాడు, ఎన్జిఓ రన్ చేసేవాడు కదా అని. బట్ ఆల్ ఆఫ్ యూ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రూవ్డ్ సో హార్డ్ విత్ యూ. చూడు, అంత నేను ఆ రోజు హోస్ట్ గా గానీ లేకుండా ఉండుంటే
తన్నే లాగేసేదాన్ని నేను బయటికి. ఆల్మోస్ట్ బార్డర్లో ఉన్న నా రెప్టైల్స్ చేసే దాంట్లో నేను చూడలేకపోయాను తను అలా ఏడుస్తుంటే. అయ్యో మన విద్యుకి ఎందుకు ఇంత బాధ అని. బట్ షీ స్టేడ్, ఫినిష్డ్, ఆ ఫియర్ని హ్యాండిల్ చేసిన తను. అలా మనం అందరం ఒక్కొక్కటి ఈరోజు ఆర్ టేకింగ్ సంథింగ్ బ్యూటిఫుల్. నేను కూడా మీ దగ్గర చాలా నేర్చుకున్నాను మేడం. చెప్పా కదా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మోహన్ బాబు గారు కూతురు అంటే ఒక ఎలా ఉంటారేమో అనేసి. అసలు నేను కూడా పర్సనల్గా ఎప్పుడెప్పుడు వర్క్ చేయలేదు కదా, నాకు ఒక భయం ఉండేది తిట్టేస్తుందేమో, ఊరికే తిట్టేస్తుందేమో అని. కానీ ఎంత పేషెన్స్, మీకున్నంత పేషెన్స్ నాకు తెలిసి ఎవరికి లేదు. అండ్ ఎవ్రీబడి నీడ్స్ టు నో దిస్. పీపుల్ అందరూ మీ బుక్ చూసి జడ్జ్ చేస్తున్నారు. ఎవ్రీబడి నీడ్స్ టు నో అసలు మీకున్నంత పేషెన్స్ ఎవరికి లేదని. సో నేను అది నేర్చుకున్నాను. నాకు పేషెన్స్ ఎక్కువే. సాధారణ ఎవరితో గొడవ పడినా మిమ్మల్ని చూసిన తర్వాత మీరు ఎంత చెప్పాను కదా ఏం చేస్తున్నా నీట్గా. సో అది నేను కంటిన్యూ చేస్తుంటా ఎక్స్ప్రెషన్స్ అవి. సారీ. థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్లిప్పింగ్ మటుకు నాకు సపరేట్గా పంపించండి, మా నాన్నకు పంపించండి. అసలు పేషెన్సే లేదనుకుంటాడు మా నాన్న నాకు. బట్ రియలీ వాట్ అ జర్నీ. దిస్ వాజ్ ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువల్లీ ఎగ్జాస్టింగ్ కాదు, బట్ ఎంపవరింగ్. మనల్ని ఎంత ఎడ్జ్ దాకా తీసుకెళ్ళినా, మన బాడీస్ని ఎంత పుష్ చేసినా మనమే మనల్ని ఆపేసుకుంటామని ఈ జీ హీరోస్ ద్వారా తెలుసుకున్నాం. మనం పుష్ చేసినంత దూరం మనం వెళ్ళగలుగుతామని. ఐ హోప్ రియలీ రామ్ ప్రసాద్ దిస్ విల్ మోటివేట్ యూ ఇంకా ఎన్నెన్నో సాధించడానికి. నీ లైఫ్లో నువ్వు చేస్తున్న పనే కాకుండా ఇంకా ఎన్నెన్నో సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేస్తా మేడం, తప్పకుండా చేస్తా. అండ్ తేజు, keep that spirit going. You're a fighter cock, Ray. ఈ రోజు స్టేజ్ ఏం తీసుకొస్తున్నాను మేము రెడీ అయిపోయే వాళ్ళం. బట్ వితౌట్ దట్ స్పిరిట్ మమ్మల్ని కూడా యూ కెప్ట్ us on our toes. So thank you for that. Thank you so much, ma'am. And the winner of Z Heroes is Ram Prasad! Double kamita. Great, Ram Prasad! నాకు తేజుతో షేర్ చేసుకోవాలి ఫస్ట్ ప్రైజ్. సో ఈ జీ హీరోస్ అనే షో చేయడానికి, కనిపించడానికి 10 మందే ఉన్నా మినిమం 200 మంది పైన పనిచేశారు బిహైండ్ ద స్క్రీన్స్. అండ్ థాయిలాండ్లో ఎంతో మంది కష్టపడి పనిచేశారు. రాత్రనగా, పగలనగా, వర్షం అనగా. రియలీ ఇంత డిలిజెంట్గా వాళ్ళు కానీ పని చేసి ఉండకపోతే మా టాస్క్ ఇంత ఈజీగా, ఇంత సేఫ్గా అయ్యుండేటివి కావు. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ థాయిలాండ్ థ్యాంక్ యూ వెరీ 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 మచ్. So I want to introduce key members. Jay, please come. Come on, Jay. Jay. ఎంత ముద్దుగున్నాడు చూసారా. He was a stunt man, a stunt choreographer. అసలు ఈయన లేకపోయి ఉంటే ఇంకా ఎన్నెన్నో అందరం చేతులు కాళ్ళు ఇరిగిపోయి వచ్చేవాళ్ళం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్టే బర్డ్. మాకు మా లక్కీ లేకుండా ఉన్నంటే జీ హీరోస్ అయ్యేది కాదు. మా ప్రొడక్షన్ కంట్రోలర్ అండ్ బర్డ్ మా ఆర్ట్ డైరెక్టర్ ఇందాక పరిగెత్తుకుంటూ వచ్చారు చూసారా, అలాగే ఫుల్ స్పీడ్లో ఎప్పుడు అది ఏ గాలికి ఏది పడిపోతున్నా మా బర్డ్ ఉంది కాపాడారు మమ్మల్ని. మా లక్కీ ఉండి మమ్మల్ని టైమ్ అప్ కూడా అది తిట్టుకుంటూనే వచ్చింది. బట్ థ్యాంక్ యూ. We all did a great show. We'll come back for season 2. Yes. Yes. Kabunga.